హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో సోలార్ టు చార్జ్ సెల్ఫ్ రింగ్ లైట్ ఫర్ ఫోన్ యూఎస్బీ రింగ్ లైట్ని ఏ విధంగా మనం సోలార్తో ఛార్జ్ చేసుకోవాలి, అలాగే సెల్ఫ్ రింగ్ లైట్ ఛార్జింగ్ టైం అనేది మనకు ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మనకు ఈ వీడియో అనేది మనకు అవుట్ సైడ్ టూరిస్ట్ ప్లేస్లో అటువంటి టైంలో బయట ఓపెన్ ప్లేస్లో వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ అయిపోయేటప్పుడు మనకు ఈ ఛార్జింగ్ లైట్ మనం ఛార్జ్ చేసుకోవడానికి ఎక్కువ ఫెసిలిటీ లేని ప్లేస్లో మనకు ఇటువంటి సోలార్ ప్యానల్స్ ద్వారా మనం పవర్ బ్యాంక్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు, అలాగే ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు. మనం సెల్ఫ్ రింగ్ లైట్ కూడా మనం ఇదే విధంగా ఛార్జ్ చేసుకోవడానికి ఈ సోలార్ ప్యానల్ అనేది మనకు యూజ్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే సోలార్ ప్యానల్ యూజ్ చేయాలనుకుంటే మనం పవర్ ఇన్పుట్ వోల్టేజ్ సంబంధించిన కెపాసిటీ ఉన్న సోలార్ ప్యానల్ అయితే యూజ్ అయితే చేయండి. ప్రజెంట్ ఈ సెల్ఫ్ రింగ్ లైట్ మనకు 5 వోల్ట్స్ సంబంధించిన ఇన్పుట్ వోల్ట్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి టైంలో మనం 6 వోల్ట్స్కి సంబంధించిన సోలార్ ప్యానల్ అయితే యూజ్ చేస్తే మనకు స్పీడ్గా ఛార్జ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దానికోసం నేను ఈ వీడియోలో ఒక 6 వోల్ట్కి సంబంధించిన సోలార్ ప్యానల్ని, అలాగే దీనికి సంబంధించిన ఒక ఛార్జింగ్ కేబుల్ని అయితే యూజ్ చేసి మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, ఛార్జింగ్ చేయడం వరకు బ్యాక్ సైడ్ ప్యానల్ యొక్క ప్లస్ మైనస్ అనే 2 టెర్మినల్స్ ఉంటాయి. వీటికి మనం ఈ పవర్ని అయితే కనెక్ట్ అయితే చేయాలి. దానికోసం నేను 2 క్రోకడైల్ క్లిప్లను అయితే యూజ్ చేసి కనెక్ట్ అయితే చేస్తాను. చూడండి, ప్లస్ ఉన్న ప్లేస్లో మనం బ్లాక్కి సంబంధించిన ఒక క్రోకడైల్ క్లిప్ని అయితే కనెక్ట్ అయితే చేశాను. అదేవిధంగా ప్లస్ అన్న పొజిషన్లో మనం ఒక రెడ్కి సంబంధించిన క్రోకడైల్ క్లిప్ని అయితే కనెక్ట్ చేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత మన దగ్గర యూఎస్బీకి సంబంధించిన కేబుల్ అయితే ఉండాలండి. ఈ కేబుల్ ఈ పోర్ట్కి సూట్ అయ్యే విధంగా ఉండాలి. మొబైల్కి సంబంధించిన కేబుల్ని అయితే నేను ఛార్జింగ్ కేబుల్ని అయితే డిస్కనెక్ట్ చేసి మీకు ఈ వీడియోలో అయితే కనెక్ట్ అయితే చేసి చూపిస్తున్నాను. సోలార్ నుంచి వచ్చిన మైనస్ వైర్ని ఈ కేబుల్ యొక్క బ్లాక్ వైర్ అంటే న్యూట్రల్ వైర్కి కనెక్ట్ అయితే చేయండి. అదేవిధంగా సోలార్ నుంచి వచ్చిన పాజిటివ్ వైర్ని ఛార్జింగ్ కేబుల్ యొక్క రెడ్ వైర్ పాజిటివ్కి కనెక్ట్ అయితే చేసి ఇక్కడ మీరు కొంచెం వైర్స్ రెండు అతుక్కోకుండా ఉండే విధంగా మీరు ఒక ప్లాస్టర్ని అయితే అటాచ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం దీనికైతే బ్యాక్ సైడ్ ఉన్న సోలార్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్లు దీన్ని కనెక్ట్ అయితే చేయండి. సో ఈ విధంగా కనెక్ట్ చేయడం ద్వారా మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక ఎల్ఈడి అనేది ఇండికేట్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ మనం రూమ్లో ఉండటం వల్ల ఇక్కడ ఎల్ఈడి అయితే వెలగట్లేదు. మనం ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి ఎల్ఈడి వెలుగుతుందో లేదో చెక్ చేసి చూపిస్తాను. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే మా ఓల్డ్ వీడియోస్ని అయితే మీరు ఒకసారి వాచ్ అయితే చేయవచ్చు.